వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 95 న్యూస్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీకేరి సందర్శన. వేసవిలో త్రాగునీటి సమస్యకు చర్యలు తీసుకోవాలని సూచన. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. 95 న్యూస్ ఛానల్ చైర్మన్ ఎస్కే సిరాజుల్ సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. తాగిన మైకంలో వ్యక్తిని చంపిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందిని అభినందించి అవార్డులు అందజేత. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ వేడుకలు. పండుగను పురస్కరించుకునే పేద మహిళలకు సమితి ఆధ్వర్యంలో చీరల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ కన్నారం గ్రామాల్లో మెదక్ జిల్లా త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీకేరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీకేరి మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. గ్రామాల్లో మండలాల్లో మున్సిపాలిటీలో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీటి పంపిణీలో సమస్యలు ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ప్రజలకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అధికార యంత్రాంగం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే 120 160 ఉన్నప్పుడు 120 ఎందుకు ఉంది? అంటే ట్వైస్ డిస్ట్రిబ్యూషన్ లేదు. ఓవర్ఫ్లో కనపడకుండా డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్తుంది. సో దెన్ యూ హ్యావ్ లైక్ 160 మొత్తం ఇచ్చేస్తున్నారు. కొంచెం తగ్గిందండి. అది కూడా బై 15 కెల్లా అది కూడా రిస్టోర్ అయింది. జిల్లా ఈ విలేజ్కి జిల్లా కలెక్టర్ వచ్చిందనే లేదు. ఫస్ట్ మీరు వచ్చారు, తర్వాత గవర్నమెంట్ సర్వీసెస్, తర్వాత సార్ వచ్చాడు. ఈ కన్నారాల మొత్తం బండ మీద ఉంది. ఈ ఊళ్ళో ఏంటి అంటే బాత్రూంలో చాలా ఇబ్బంది ఉండే. మీరు మా విలేజ్ చేసిన సేవ ఏంటి అంటే ఈ ఊరికి ఆడపిల్లలు వేయడం కూడా చాలామంది భయపడ్డారు. మీరు ఆ ప్లాన్తో మీరు వేయడం వల్ల చాలా మందికి సేఫ్ అయింది మేడం. లేదు చాలామంది చుట్టాలు హౌ టు డూ ఇట్ దెన్. అప్పుడు ఏం చేస్తామంటే మొత్తం పైన కట్టేసి కింద రావాలి అంటే సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కట్టాలి. చాలా బాగా చేస్తున్నారు. 5 విలేజెస్ అసలు 5 విలేజెస్ అది కాదు. రెగ్యులర్ టైంలో కూడా ఈ 60 మీకు కేఎల్ ఉండేది అక్కడ అంటే డెడ్ లైన్ మీటింగ్ అయిపోగానే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈయనిద్దరు బొమ్మని చెప్పాను. ఇక్కడ వర్క్షాప్ కూడా కూర్చొని సెట్ చేస్తాను. హైదరాబాద్లో బాగా ఎవరి చేతిలో ఉండవు. ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయితే లోకల్ గా కూడా అన్ని బోర్వెల్స్, లోకల్ సోర్సెస్ కూడా అవి పెట్టుకోమని చెప్పారు. సో దాంతోపాటు ప్లస్ ఎక్కడైనా దూరంగా ఉంది లోకల్ సోర్స్ కూడా ఏదైనా అంటే ట్యాంకర్ తో సప్లై చేయాలి. అది జరుగుతుందా లేదా? వాటర్ అయితే వస్తున్నాయి. అది మిషన్ భగీరథ అవ్వచ్చు, ఏ వాటర్ అయినా అవ్వచ్చు. వాటర్ అయితే ఇస్తున్నారు కదా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్మర్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కానీ మంచిగా ఎక్కడ అంటే ఇప్పుడు మొన్న కొన్ని దీనివల్ల బ్లాస్ట్ జరిగిన దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. అది
ఉగాది పర్వదినం సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గం సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ముందుకు దూసుకెళ్తున్న 95 న్యూస్ ఛానల్ చైర్మన్ ఎస్కే సిరాజుల్ కి ఛానల్ కొనసాగుతున్నటువంటి సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్థానిక ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 95 కేబుల్ ఛానల్ గత 3 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తుంది. ఆ ఛానల్ మరెన్నో సంవత్సరాలు మరింత సేవ చేసి ఈ మీడియాలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో మరింత మంచి పేరు సంపాదించుకోవాలని కోరుతూ ఈ మీడియా సిబ్బందికి, మీడియా చైర్మన్ శ్రీధర్ గారికి, ఇతరులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా మరిన్ని సేవలు తెలుగు ప్రజలకు అందించాలని కోరుతూ మీకు మరొకసారి శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. నారాయణపేట జిల్లా ఆసుపత్రి వెనకాల ఈ నెల 4వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని, జిల్లా ఎస్పీని అభినందించి రివార్డులు అందజేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తీసుకోవడం జరిగింది. డిసీజ్డ్ పేరు దాసరి నారాయణ్, సన్ ఆఫ్ హనుమంతు, ఏజ్ 41, పల్లా విలేజ్. దీనిలో కథ ఏంటంటే వాళ్ళిద్దరూ ఇంతకుముందు కూడా పరిచయం ఉండే డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్కి. సో అక్యూజ్డ్ ఆ రోజు ఉప్పరి నరసింహలో బాగానే తాగే ఉన్నారు. తాగేసి సత్యనారాయణ చౌక్ దగ్గర వైన్ షాప్ ముందు ఆయన వైన్ తీసుకెళ్ళినప్పుడు గొడవ జరిగినాయి. ఆ గొడవలు మనసులో పెట్టుకొని అక్యూజ్డ్ నరసింహులు డిసీజ్ని తీసుకెళ్ళి ఆ పెట్టి మ్యాటర్ పైన ఆయన మాకు బాగా తిట్టారు, అది మనసులో పెట్టుకొని తీసుకెళ్ళినట్టు. తర్వాత ఏరియా హాస్పిటల్ వెనకాల వాళ్ళిద్దరు బాగా తాగే ఉండే, సో రాయలతో కొట్టి చంపేశారు. సో ఈ మర్డర్ కేస్ డిటెక్షన్లో మన వాళ్ళు బాగా మంచి పని చేసి దానిలో రాములు PC 1014 అండ్ ఆంజనేయులు PC 1036 ఆఫ్ నారాయణపేట్ PS అండర్ గైడెన్స్ ఆఫ్ వెంకటేశ్వర్లు SI యాజ్ వెల్ యాజ్ CI శివశంకర్ అండ్ అండర్ ద గైడెన్స్ అండ్ ఎవర్ లీడర్షిప్ ఆఫ్ HDPO టౌన్ లింగయ్య మనకి మంచి పని ఇమీడియట్లీ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇనీషియల్గా అదే మెయిన్ మనకి ఇష్యూ, అది ఫేస్ సరిగా కనిపించలేవు అండ్ బాడీ కూడా హాఫ్ బర్న్ట్ ఉండే కాబట్టి ఇమీడియట్ మనకి బాడీ ఎవరిది క్లారిటీ లేవు. సో ఇమీడియట్లీ టీమ్ ఫామ్ చేసి వాళ్ళందరూ CCTV ఫుటేజ్ చేసి బాడీ అంటే మన్సీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత నిరస్తులు కూడా బేస్డ్ ఆన్ ద CCTV ఫుటేజ్లో నైట్ టైం ఉంది కాబట్టి అంత క్లారిటీ లేవు, బట్ బేస్డ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ఆయన గేట్ ప్యాటర్న్ చూసి, వాకింగ్ ప్యాటర్న్ చూసి మన క్రైమ్ టీం వాళ్ళు ఇమీడియట్లీ ఆయన గుర్తుపెట్టారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి, ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాష్ రెడ్డితో పాటుగా పలువురు వ్యాపారస్తులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడితో పాటు గుడాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అదేవిధంగా ఉగాది పండుగతో పాటు రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద మహిళలకు సమితి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ క్రాతి మాట్లాడుతూ క్రోధినామ నూతన సంవత్సరంలోని పంటలు సుభిక్షంగా పండి ప్రజలు రైతులు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు నుండి మనం వచ్చే సంవత్సరం వరకు మన బిజినెస్, పంటలు, తర్వాత రైతులు అందరూ హెల్త్, ఆరోగ్యం అన్నీ బాగుండాలని మేము ఈరోజు ఉగాది పచ్చడి కార్యక్రమం మరి గుడాల పంపిణీ, తర్వాత పేదవాళ్లకు సారీల పంపిణీ చేశాము. ఈ శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి ఆధ్వర్యంలో మరియు ప్రకాష్ రెడ్డి అన్న, మా పార్థసారథి అన్న ఆదిత్య ఖాందేశ్వర్ వాళ్ళు మా ముఖ్య అతిథులుగా వచ్చారు. వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. మన ప్రజలు, పట్టణ ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మేము మా సనాతన హిందూ సమితి వాళ్ళం కోరుకుంటున్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజులకు సీట్లు కేటాయించాలన్న డిమాండ్ను ప్రధాన పార్టీలు స్వీకరించి ముదిరాజులకు సీట్లు కేటాయించడంపై రామంతపూర్ ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మహేందర్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ముదిరాజులంతా ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలకు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని పేట మురళి, శ్రీశైలం, సాయిరాం, సచిన్, శంకర్, రాజు, పాల్, మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. యావత్ తెలంగాణ ముదిరాజ్ బంధువులారా, మీకు విన్నవించడమేమనగా రేపు వచ్చే ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముదిరాజ్ అందరికీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మాట ఇచ్చినందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో మన మల్కాజిగిరి నుంచి ఈటల రాజేంద్రన్న గారికి, మరియు చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారికి, మరియు మెదక్ నుంచి నీలం మధు గారికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి నియోజకవర్గం నుంచి మన ముదిరాజులు వారిని కష్టపడి శ్రమించి ప్రతి ముదిరాజులు ఐక్యతతో నిలబడి వారిని గెలిపించుకోవాలని మా రామంతపూర్ ముదిరాజ్ సంఘం తరఫున ప్రతి ముదిరాజుకు ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చిన నీలం మధు గారికి మరియు
వారి రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అట్నే అదే టీఆర్ఎస్ నుంచి మన కాసాని క్యాన్సర్ గారికి ఇచ్చినందుకు ఈ కేసీఆర్ గారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ ఈటల గారికి ఇక్కడ మల్కాజ్ నుంచి ఇచ్చినందుకు వారికి బీజేపీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ అందరి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ విషయంలో ప్రతి నియోజకవర్గం ముదిరాజులు ఐక్యతగా ఉండి గెలిపించుకోవాలని రామత్వ ముదిరాజ్ సంఘం నుంచి మేము ఏకైకంగా తీర్మానం చేసి ఇక్కడ రామత్ ముదిరాజ్ సంఘం పెద్దల సమక్షంలో ప్రతి ముదిరాజు వాళ్ళ జయం కోసము కృషి చేయాలని వారిని గెలిపించుకోవాలని అత్యధిక మేరతో గెలిపించుకొని మన ముదిరాజుల సత్తా ఏమిటో చాటాలని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఈ విచ్చేసిన ప్రతి పెద్దలకు మరియు వారికి అవకాశం ఉండాలని ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు చెప్తూ రామత్ ముదిరాజ్ సంఘం తరఫున రాబోయే ఎన్నికల్లో మీరు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ప్రతి ముదిరాజ్ బిడ్డ ఎక్కడ నిజంగా అక్కడ పోయి వారి కోసం గెలుపుకు శాయశక్తిలో కృషి చేసి గెలిపించుకుంటామని ప్రతి ముదిరాజ్ బిడ్డకు పిలుపునిస్తున్నాము. జై ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మేజర్ పంచాయతీ పరిధిలోని 36 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లేని ఈ ఉద్యోగం మాకు అవసరం లేదని, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవయ్యేలా చేయడానికి మాత్రమే మమ్మల్ని ప్రభుత్వం నియమించిందని, ఏ ఒక్కరోజు మాతో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ కోఆర్డినేటర్ల సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ మంజులతో పాటు బీజేపీకి చెందిన పలువురు నాయకులు మంత్రి సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో మంత్రిగా పనిచేసిన వారు జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలకు గూడాలకు రాలేదని ఆరోపించారు. కానీ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగుణను గెలిపిస్తే సమస్యలు పరిష్కారానికి తాను బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. ఆడబిడ్డలు అందరి బాగోగులు కోరుకుంటారని, అందుచేతనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఓ ఆదివాసీ ఆడబిడ్డను ఎన్నికల్లో పోటీకి నిలిపిందని తెలిపారు. ఈ సమావేశంలోని ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మా బొజ్జు, డిసిసిబి చైర్మన్ అడ్బి భోజారెడ్డి, ఆదిలాబాద్ బౌద్ధ్ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయుటకు ఓటేయాలి. ఇక్కడ అభివృద్ధి బాధ్యత నాది. మీ గల్లీలలో రోడ్లు కానీ, మీ కమ్యూనిటీ హాల్స్ కానీ, మీ ఊళ్ళలో మంచినీటి వ్యవస్థ కానీ, మరి అదేవిధంగా కుప్పి ప్రాజెక్టు కానీ, ఇంకా ఇక్కడ ఏదేదైతే పెండింగ్ ఉన్నాయో సీఎం గారు మొదటిసారి వచ్చి ఒప్పుకొని పోయింది. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. మీ అందరి సమన్వయం చేస్తూ మీ కష్ట సుఖాలలో భాగం పంచుకునే బాధ్యత, ఈ జిల్లాను అభివృద్ధి పదంలో అగ్రభాగాలు ఉంచే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎంతో మంది మరి మంత్రులుగా ఉన్నారు ఇక్కడ. కానీ ఏ గల్లీకి రాలే, ఏ ఊరికి రాలే, ఏ తండా పోలే, ఏ కూడం పోలే, ఏ పల్లెలో పోలే. కానీ ములుగుకు ఆదిలాబాద్కు దగ్గరికి సంబంధం ఉంటుంది. ఒక అవకాశం ఇద్దాం. అభివృద్ధి బాధ్యత ఈ జిల్లాది నాది. మరి రాష్ట్రం నుంచి నిధులు ఇచ్చే బాధ్యత రేవంత్ అన్నది. ఎందుకంటే ఆయన కూడా మొదటి పర్యటన ఇక్కడే పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి వచ్చిండు? ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండు. అనేక ప్రాజెక్టులు కూడా వారు ప్రకటించిండు. ఇళ్ళది కానీ ఇతర నీటిపారుదల కానీ అన్ని ప్రకటించున్నాడు. అవన్నీ మనం తెచ్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి.
పిల్లలకు చెప్పండి, పిల్లలతో ఓట్లేయించండి, కుటుంబాలతో ఓట్లేయించండి అని తెలియజేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. తేడా లేకుండా బూతులలో 50% 500 ఓట్లు మరి పార్లమెంట్ గెలిపించుకొని తీరుదాం. మనమందరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడి ఘనంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో మనం పడాలి. అలా 50 ఓట్లు ఉంటే 25 ఓట్లు మనకు కంపల్సరీ పడాలి. 25 కంటే ఎక్కువనే తేవాలి. 2 నిమిషాలు. ఈరోజు వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. ఆ రకంగా దయచేసి ఒక్క నెల రోజులు కష్టపడండి. 5 సంవత్సరాల నుంచి వచ్చేది రాష్ట్రం నుంచి సాధించుకుంటది, తెచ్చుకుంటదని సందర్భంలో కొంతమందిని లేదా ప్రైవేట్ స్కూల్ వారు మొత్తం దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి అందరూ స్టేజ్ నుంచి దిగాలండి. ఇప్పుడు మన స్క్రీన్ ఆన్ చేయండి. ప్రోగ్రామ్ మొదలైతుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలైతుంది. అందరూ కూడా దయచేసి అందరూ కూడా రాష్ట్రం మొత్తంలో మహిళల కోసం కానీ ఆదివాసీ ప్రజల కోసం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాల ఉద్దేశంతో ఈరోజు సీతక్క గారు మరియు సురలక్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ యజమాని హబీబ్ జన్మదిన వేడుకలు అంబర్పేటలోని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జమీల్, రాజు, లోకేష్, దుర్గా, అమర్, కిషోర్, గోపి, రమేష్, ప్రశాంత్, చిన్న, క్రాంతి, సూర్యం, సయ్యద్, జియా ఇతరులు పాల్గొని హబీబ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. बना जिंदाबाद పుట్టిన వేలికోర కోసం మేము వస్తున్నాం. అట్లా చెప్పేసి జరగని కాదు, అన్నగారి కోసం అట్లా చెప్పేసి వన్ సైడ్ ఎప్పుడైనా సరే చాలా ఆయన ఫాస్ట్ ఫుడ్ ఉన్న కూడా మీరు తెలియకూడదు, అన్ని చేస్తుంటారు. అట్లా చెప్పేసి అన్న కోసం ఏకం ఎందుకు ప్రేమ కోసం అన్నవారు విజేస్తుంటారు. అట్లా చెప్పేసి బర్త్డే విజయ్ కోసం మీ అందరం వచ్చాము. అట్లా చెప్పేసి ఎనీ టైం ఇచ్చినా మీ అందరం వచ్చి ఇస్తాం. आप सब लोगों का शुक्रिया अदा बहुत बहुत। मैं मेरा जन्मदिन है बोल के आगे जो भी मैं गुलपोशी वगैरह करे, सद्दाम भाई, अब्बास भाई, हमारे सब राजू, लोकेश, हमारे किशोर, दुर्गा, पूरे लोगों को सबको दिल से शुक्रिया अदा कर रहा हूँ। వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుపై ఒక బైక్ డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మొగలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన వ్యక్తి దుద్యాల మండలం గౌరారం గ్రామానికి చెందిన బోయిని మొగలయ్య అనే వ్యక్తిగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీకేరి సందర్శన. వేసవిలో త్రాగునీటి సమస్యకు చర్యలు తీసుకోవాలని సూచన. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. 95 న్యూస్ ఛానల్ చైర్మన్ ఎస్కే సిరాజుల్ సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. తాగిన మైకంలో వ్యక్తిని చంపిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందిని అభినందించి అవార్డులు అందజేత. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ వేడుకలు. పండుగను పురస్కరించుకునే పేద మహిళలకు సమితి ఆధ్వర్యంలో చీరల పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.